హాయ్ అండి, నేను మీ లక్ష్మిని మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే అలసందలు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి, 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నూనెలో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రంగు మారేదాకా వేయించుకోవాలండి. ఈ అలసందల కూర చాలా బాగుంటుందండి. మన కొలెస్ట్రాల్ ఏది ఉన్నా మంచిగా తీసేస్తుంది. ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న అలసందలు కట్ చేసి పెట్టాను. ఇవి తాలింపులే చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. వేగాలి నూనెలో. కొంచెం మూత పెట్టి నూనెలో మగ్గించుకుందామండి. అలసందలు మూత తీసి చూద్దామండి. కొద్దిగా మగ్గిపోయినాయండి. మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నీళ్ళు బాగా కలుపుకోవాలి. 10 ఎల్లిపాయ రెమ్మలు కచ్చా దంచానండి. ఇది కూడా ఈ ముద్ద కూడా ఇందులో వేసేసుకోవాలి. అలసందలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయ మగ్గాలి కదండి, మూత పెట్టేసుకుందాం. మూత తీసి మనం కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెము ఉడకాలి. కొత్తిమీర పచ్చి ఉంటే బాగోదు, టేస్ట్ బాగోదు. కొంచెం మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి. అలసందల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలసందల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ అలసందల ఫ్రై చపాతీకి అయితే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి చపాతీలో తినండి. తినేసి ఆ కామెంట్ బాక్స్లో తెలపండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.